ఆ శివ జమీందారు గారు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నాతో చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి నాకెందుకో మెలకువ వచ్చింది. రాజ్యం పిల్లేదో దొర్లించినట్టుంది. పిల్లి కాదు స్వామీజీ, నేనే. నువ్వేంట్రా ఈ వేళప్పుడు? మీ పరువు బజార్న పడకూడదు కదా, అందుకే. ఈ రాత్రి నేను చూసింది గనక ఇంకెవరైనా చూసుండుంటే రేపు మన నాటక కంపెనీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. అంత తరలిపోయే విషయం ఏం చూసావు? మీరొక భిక్షగాడికి రాజవేషం ఇచ్చారు కదా, ఆ కుక్క జమీందారు గారింట్లో చొరబడింది. అవ్వాల్సిందే స్వామీజీ, మీకిది అవ్వాల్సిందే. నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళెవరూ మీ కళ్ళలో పడరుగా. మీరు అనుభవిస్తారు, ఇంతకు మించి కూడా మీరు అనుభవిస్తారు. ఏమిటి స్వామి ఈ అర్ధరాత్రి వేళ? శివ ఎక్కడా? శివ అక్కడెక్కడో నిద్రపోతూ ఉంటాడు. వెళ్ళి లేపి తీసుకురా పో. ఏంటి వెంకీ? స్వామి, ఏడివాడు? ఇక్కడ మొత్తం అంతా వెతికి చూశాను కానీ శివ కనపడలేదు. దేంతో నేను కొలగడానికి వెళ్ళాడా లేక ముందు కొట్టడానికి వెళ్ళాడా? ఎవడెక్కడికి వెళ్తున్నాడో పట్టించుకోనక్కర్లేదు. ఇందుకేనా ఇన్నేళ్ళుగా నిన్ను నాతో ఉంచుకుంది? దేవాలయంలో చూసుకున్నానయ్యా, ఈ నటనాలయాన్ని దేవాలయం అనుకున్నాను. అపవిత్రం చేశారు కదయ్యా. రానివ్వు, ఇటువైపు నుంచే రావాలి. ఇక్కడే కూర్చుంటాను తెల్లవారే వరకు ఇక్కడే కూర్చుంటాను. రాని ఆ కుక్కని. రై వెళ్ళా కుర్చీ తీసుకురారా.